హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. వచ్చేసాడు భయ్యా, ఎట్టకేలకైతే మన కన్నప్ప తిరిగి వచ్చేసాడు. ఎప్పుడో రిలీజ్ అయింది ఒక టీజర్, ఒక గ్లిప్స్ మంచు విష్ణుది. సో దాని తర్వాత అసలు దాఖలాలు లేవు సినిమా గురించి. సో మొత్తానికి సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అనేది నాకు డౌట్ వచ్చింది. దాని తర్వాత ప్రభాస్ గారి గురించి కూడా ఒక్క హింట్ అంటే ఒక్క హింట్ ఇవ్వలేదు, ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. సో మొత్తానికైతే అసలు ఆ టీజర్ రిలీజ్ అయినప్పుడే అనుకున్నా, ఇంత మిస్టేక్స్ పెట్టుకొని ఈ సినిమా స్టార్ట్ అవుతుందిరా అనిపించింది. సో మొత్తం అక్కడ ఉన్నది ఎవరు, మంచు విష్ణు గారు. సో ఎలాగైనా సినిమాని స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసి అప్పుడు ఎండింగ్ కూడా తెచ్చేశారు సినిమాని అయితే. బట్ ఇప్పుడు అందులోంచి ఒక లీక్డ్ పిక్ ప్రభాస్ గారిది అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇంతవరకు నాకు డౌట్ ఉండింది, ప్రభాస్ గారు ఇందులో పార్టిసిపేట్ చేశారా లేదా ఇంతవరకు అని. బట్ ఈ లీక్డ్ పిక్ తో క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో మొత్తానికి ఈ లీక్డ్ పిక్ అయితే ఓకే భయ, కన్విన్సింగ్ గానే ఉంది, అంత బ్యాడ్ గా అయితే లేదు. ఆది పురుష్ కంటే టూ బెస్ట్ అనిపించింది ఈ పిక్చర్ చూడగానే. సో అదే నేను తమిళలో పెట్టాను కదా, అదనమాట ఈ వీడియోలో మీకు చూపించడానికి కావట్లే. సో మొత్తానికి తమిళలో చూసేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే. సో మొత్తానికి కన్విన్సింగ్ గానే ఉంది, చాలా బాగుంది. అండ్ రుద్రాక్ష మాలలతో అండ్ ఒక చిన్న డ్రెస్సింగ్ స్టైల్ తో బాగానే ఉంది. సో మొత్తానికి లుక్ కూడా ఫుల్ హెయిర్స్ తో అండ్ ఒక నామం పెట్టి మంచి బియర్డ్ లుక్ తో బాగానే ఉన్నాడు ప్రభాస్ అయితే. సో ఆది పురుష్ కంటే టూ బెస్ట్, అందులో డౌట్ లేదు. సో చూడాలి సినిమా ఎంతవరకు ఉంది, ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుంది, అసలు ఎంత మెప్పించగలరని. సో ఇదంతా విష్ణు గారి మీదే, మంచు గారి మీదే ఇంకా ఆధారపడి ఉంటది. సో చూద్దాం ఏ రేంజ్ లో హల్చల్ చేయబోతుంది ఈ సినిమా. బట్ అఫీషియల్ పోస్టర్ లీక్డ్ పిక్ ఈ రేంజ్ లో ఉంది, ఇంకా అఫీషియల్ పోస్టర్ ఖచ్చితంగా కుమ్మేస్తుంది అనిపిస్తుంది ప్రభాస్ గారి వరకు. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైతే టీజర్ లో జరిగాయో అవి కొంచెం ఇంకా బాగా చూసుకొని బాగా చేసుకుంటే బెస్ట్ భయ్యా. సో చూద్దాం ఎలాంటి అవుట్పుట్ ఇవ్వబోతున్నారో. ఇవన్నీ బాగా మిస్టేక్స్ ని దృష్టిలో పెట్టుకొని మంచు విష్ణు గారు అయితే. సో మీకు ఎలా అనిపించింది గాయస్ ఈ లీక్డ్ పిక్? తప్పకుండా మనకు ఆటోలో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్.